నేను కూడా నీలానే రోజు 3, 4 అవర్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో జస్ట్ స్క్రోల్ చేస్తూ వేస్ట్ చేస్తుండే. 3, 4 అవర్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో జస్ట్ స్క్రోల్ చేసి ఫ్రెండ్స్ పంపించిన మీమ్స్‌కి రియాక్ట్ చేసి, ఫ్రెండ్స్‌కి మీమ్స్ పంపించి వన్నిటిలో 3, 4 అవర్స్ వేస్ట్ చేస్తుండే. నేను చాలామంది యూట్యూబర్స్‌ని చూషిన. వాళ్ళు ఇన్‌స్టాగ్రామ్‌కి అడిక్ట్ అయితే నువ్వు చెడిపోతావు. ఇన్‌స్టాగ్రామ్ అడిక్షన్ చాలా ఎఫెక్ట్ చేస్తది నిన్ను పర్సనల్‌గా, ప్రొఫెషనల్‌గా అని చాలా సార్లు చెప్పారు. నేను చాలా వీడియోస్ చూషిన. నేను కూడా మీలానే ఎప్పుడు ఏం పట్టించుకోలే. కానీ ఇప్పుడు ఐ రిగ్రెట్. ఐ విష్ ఐ స్టాప్ యూజింగ్ ఇన్‌స్టాగ్రామ్ ఫ్రమ్ థర్డ్ డే. నువ్వు ఇన్‌స్టాగ్రామ్‌కి అడిక్ట్ అయ్యి ఉంటే ప్లీజ్ ఈ వీడియోని ఎండ్ వరకు చూసి యాక్షన్ తీసుకో. టేక్ యాక్షన్. వీడియో చూడడమే కాదు, యాక్షన్ తీసుకో. నేను ఈ వీడియో లాస్ట్‌లో టిప్స్ చెప్తా. నువ్వు నీ ఇన్‌స్టాగ్రామ్ అడిక్షన్‌ని, ఇన్‌స్టాగ్రామ్ టైమ్‌ని తగ్గించుకోవచ్చు. ఫాలో థాట్, టేక్ యాక్షన్. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ అన్నీ అండర్ 1 మినిట్ ఉంటాయి. అంటే అండర్ 60 సెకండ్స్. నువ్వు ఇన్‌స్టా స్క్రోల్ చేస్తూ వాటిని చూస్తూ వెళ్తూనే ఉంటావు. దానికి ఒక అదుపు ఉండదు. దానికొక ఎండ్ ఉండదు. ఇట్స్ ఎండ్‌లెస్ లూప్. నువ్వెంత స్క్రోల్ చేసినా వస్తూనే ఉంటాయి. నువ్వు ఒక్క యూట్యూబ్ వీడియో చూసే టైంలో 60-70 రీల్స్ స్క్రోల్ చేస్తావు. నువ్వు చూస్తావని కూడా అనట్లేదు. మొత్తం చూడవు. ఎందుకంటే నీ అటెన్షన్ స్పాన్ అంత గొప్పగా లేదు. నువ్వు మొత్తం వీడియో చూసే అంత. స్క్రోల్ చేస్తూనే ఉంటావు. దీనివల్ల నీ క్యారెక్టర్ ఎట్లయితదంటే నీకు అన్నీ ఫాస్ట్‌గా, క్విక్‌గా కావాలి. ఇది నీ క్యారెక్టర్ పైన ఎఫెక్ట్ చేస్తది. నీకు అస్సలు పేషెన్స్ ఉండదు. నీకు ఎట్లుంటదంటే నువ్వేదైనా కొత్త పని స్టార్ట్ చేసినావు. నువ్వు యూట్యూబ్ స్టార్ట్ చేసినావు. నువ్వేమనుకుంటున్నావంటే ఒక 2 వీడియోలు పెడతా ఇంక నేను సక్సెస్‌ఫుల్ అయిపోతా, రిచ్ అయిపోతా, వ్యూస్ వచ్చేస్తాయి, ఫేమస్ అయిపోతా అనుకుంటావు. ఎందుకంటే నీ బ్రెయిన్ రివార్డ్ సిస్టమే అట్లా తయారైంది. నీ బ్రెయిన్‌కి అన్ని దబ్బున కావాలి. నీ దగ్గర పేషెన్సే లేదు. జిమ్‌కెళ్తావు. ఒక 2, 3 డేస్ చేస్తావు. ఏం కనిపియలే రిజల్ట్ అని మానేస్తావు. ఎందుకంటే నీ బ్రెయిన్‌కి అంత క్విక్‌గా కావాలన్నీ. దట్స్ హౌ అడిక్టెడ్ అండ్ దట్స్ హౌ ఫక్డ్ అప్ యువర్ బ్రెయిన్ ఈస్. ఎప్పుడైనా నోటీస్ చేసినావా? యూట్యూబ్‌లో మనం ఏదైనా సెర్చ్ చేసి ఆ ఫస్ట్ వీడియోనో, సెకండ్ వీడియోనో క్లిక్ చేస్తుండే. కానీ ఇప్పుడు మనం అది చేయం. ఆ ఫస్ట్ వీడియో, సెకండ్ వీడియో కాకుండా కొంచెం కిందకి స్క్రోల్ చేసి షార్ట్స్ పైన క్లిక్ చేస్తాం. అంత ఫక్డ్ అప్ ఉన్నాం మనం. మనకు అన్నీ క్విక్‌గా కావాలి. మనకి ఏ దానికి ఎక్కువ టైం అవసరం లేదు. మన క్యారెక్టరే అట్లా అయిపోయింది. ఇంకా ఇన్‌స్టా కంటెంట్ గురించి చెప్పనవసరం లేదు. తెలుసు కదా ఎట్లుంటదో. న్యూడిటీ, మీమ్స్, క్రింజ్ కంటెంట్ అన్నీ ఇవే ఉంటాయి. మరి ఈ టైంలో అయితే మరీ చెడిపోయింది. న్యూడిటీని మరీ ఎక్కువగా చూపిస్తున్నారు. బూతులు ఏవేవో ఉన్నాయి. అన్నీ క్రింజ్ మొత్తం ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో ఉంది. నా లైఫ్‌లో నాకు అర్థమైంది ఏందంటే నేను ఇన్‌స్టా చాలా వాడుతున్నా ఆ టైంలో. మరీ ఓవర్‌గా వాడుతున్నా. నాకు అర్థమైంది. ఐ హాడ్ నో అదర్ ఆప్షన్ బట్ టు క్విట్ ఇన్‌స్టాగ్రామ్. నేను జోక్ చేయట్లేదు బ్రో. వాట్స్ ద ఫస్ట్ థింగ్ యూ డూ ఆఫ్టర్ యూ వేక్ అప్? పిక్ అప్ యువర్ ఫోన్ అండ్ స్క్రోల్ త్రూ రీల్స్. దట్స్ హౌ వి ఆర్. మనం అంత అడిక్ట్ అన్నాం. ఒప్పుకోండి. అడిక్షన్ లేదు అని మాత్రం చెప్పకండి. ప్లీజ్ ఒప్పుకోండి. ఒప్పుకుంటేనే దానికి సొల్యూషన్ ఉంటది. ఒప్పుకోకపోతే నువ్వు అట్లనే ఉంటావు. నువ్వు ఎంతమంది మీ ఫ్రెండ్స్‌తోని బయటికెళ్ళినప్పుడు సపోజ్ రెస్టారెంట్ వెళ్ళినప్పుడు ఫుడ్ ఆర్డర్ ఇచ్చి ఏం చేస్తారు? రీల్స్ చూస్తారు. అరే నువ్వు ఇద్దరు ముగ్గురితోని కలిసినావు వాళ్ళతోని మాట్లాడవు. నువ్వు ఇన్‌స్టా స్క్రోల్ చేస్తావు. ఎంతసేపు స్క్రోల్ చేస్తావు? నేను చాలామందిని చూసినా. ఇన్‌స్టాగ్రామ్ ఒక $1 బిలియన్ కంపెనీ. ఆ $1 బిలియన్ కంపెనీకి ఉన్న ఒకే ఒక పని నిన్ను ఆ ప్లాట్‌ఫామ్ పైన ఎక్కువసేపు ఉంచడం. నిన్ను ఆ ప్లాట్‌ఫామ్‌కి అడిక్ట్ చేసుకోవడం. అడిక్షన్ బ్రేక్ చేయడం అంత ఈజీ ఏం కాదు. నువ్వు రోజు 3 అవర్స్ ఇన్‌స్టాగ్రామ్ వాడుతున్నావు అనుకో, బ్రో నేను ఈ అడిక్షన్ బ్రేక్ చేసుకుంటా అంటే అంత ఈజీ కాదు. ఆ 3 అవర్స్‌లో నువ్వు ఏం చేస్తావు? నువ్వు రోజు ఇన్‌స్టా 3 అవర్స్ వాడుతున్నావు. ఆ 3 అవర్స్ అక్కడ వెళ్ళిపోయినాయి. కానీ ఇప్పుడు ఆ 3 అవర్స్ నువ్వు ఖాళీగా అయితే ఉండలేవు. ఖాళీగా ఉత్తి కూర్చున్నా అంటే నువ్వు ఇట్లా ఉండలేవు. నువ్వు ఏదో ఒకటి చేయాలి. పిక్ ఎ హాబీ. ఏదో ఒక హాబీ. జిమ్మో, ఏదో ఒక స్కిల్ నేర్చుకోవడమో, లేకపోతే మన రిలీజియన్ గురించి నేర్చుకోవడమో ఏదో ఒకటి. Pick a hobby, do that. There is no point of watching 100 dark side of Instagram videos and not taking action. Take action. ఇన్‌స్టాగ్రామ్‌కి లిమిట్ పెట్టుకోండి. లేకపోతే ఇన్‌స్టా డిలీట్ చేసి ఇన్‌కాగ్నిటోలో ఇన్‌స్టా ఓపెన్ చేయండి. ఎందుకంటే ఎవ్రీ టైమ్ యూ ఓపెన్ ఇట్ ఇన్ ఇన్‌కాగ్నిటో నిన్ను ఈమెయిల్ ఐడీ అడుగుతది, పాస్వర్డ్ అడుగుతది. ఈజ్ ఆఫ్ యాక్సెస్ తగ్గిపోతది. ఇప్పుడు ఏందంటే అంత ఈజీ అండి ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేయడం. ఫోన్ తీసుకున్నాం, అందులో చూసినాం, ఇన్‌స్టా చూసినాం అంతే. ఇట్స్ ఈజీ. కానీ ఇప్పుడు నువ్వు ఇన్‌కాగ్నిటోలో ఓపెన్ చేస్తే ఏమైతదంటే నేను ఎవ్రీ టైమ్ ఈమెయిల్ అడుగుతది, ఎవ్రీ టైమ్ పాస్వర్డ్ అడుగుతది. నువ్వు ఇన్‌కాగ్నిటోకి ఎళ్లి ఒత్తే వరకి కొంచెం హెసిటేట్ ఫీల్ అవుతావు. ఈజ్ ఆఫ్ యాక్సెస్ తగ్గుతది. ఈజ్ ఆఫ్ యాక్సెస్ తగ్గితే అడిక్షన్ తగ్గుతది.
ఇంకా ఆ 3 అవర్స్ ఏదైతే నువ్వు ఇన్‌స్టాగ్రామ్‌లో స్పెండ్ చేస్తావో, వాటి టైంలో ఏదో ఒక హాబీ ఫైండ్ చెయి. ఎందుకంటే నువ్వు ఏ హాబీ ఫైండ్ చేయలేదు ఆ 3 అవర్స్ గ్యాప్‌ని ఫిల్ చేయడానికి. నువ్వు 1 డే వదిలేస్తావు, 2 డేస్ వదిలేస్తావు, 3 డేస్ వదిలేస్తావు. అంతకు మించి నువ్వు వదలలేవు. ఆ బిలియన్ డాలర్ కంపెనీకి ఒకే ఒక పని రిమెంబర్ నిన్ను ఇన్‌స్టాగ్రామ్‌కి అడిక్ట్ చేయాలి. నిన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కువ టైమ్ స్పెండ్ చేపియాలి. అది నిన్ను బీట్ చేసేస్తది. నీ బ్రెయిన్ గూడా ఎప్పుడో ఒకప్పుడు గివ్ అప్ ఇచ్చేస్తది. ఖాళీగానే ఉన్నావు కదా! ఇన్‌స్టా చూడు అని. సో, డోంట్ డూ థట్. పిక్ ఎ హాబీ ఫర్ అట్‌లీస్ట్ 2 అవర్స్. డూ సంథింగ్ ఎల్స్. ఆ 1 అవర్ అయినా ఉంది కదా! ఆ 1 అవర్‌లో హాఫ్ అన్ అవర్ వేరే పని ఏదో ఒకటి చేయి. హాఫ్ అన్ అవర్ ఇన్‌స్టా ఓకే. ఇంకేం చేయలేం. నీకు కూడా ఏదో ఒకటి ఉంటది నీకు నచ్చింది. డెఫినెట్‌లీ ఉంటది. ఏదో ఒక్కటైనా ఉండుంటది నీకు నచ్చింది. లెట్ ఇట్ బి క్రికెట్, లెట్ ఇట్ బి ఫుట్‌బాల్, లెట్ ఇట్ బి ఏ వీడియో ఎడిటింగ్ కోర్స్. ఏదో ఒక్కటని ఉంటది. వాటిపైన దానిపైన పని చేయి. ఏమైతది బ్రో ఒక్కదాని వల్ల అంటే ఖచ్చితంగా ఏదో ఒకటి అయితది. డూ ఇట్ కన్సిస్టెంట్‌లీ అండ్ యూ విల్ సీ ద రిజల్ట్స్ ఫర్ ష్యూర్. బ్రో నువ్వు చెప్తే నమ్మవు గానీ ఇన్‌స్టాగ్రామ్ అడిక్షన్ ఈజ్ యాజ్ ఈక్వల్ టు ఎనీ ఆల్కహాల్ ఆర్ సిగరెట్ అడిక్షన్. ట్రస్ట్ మీ ఆన్ దిస్. హౌ టు బ్రేక్ ద ఇన్‌స్టాగ్రామ్ అడిక్షన్? ఫస్ట్ థింగ్ ఒక వీలైతే ఇన్‌స్టాగ్రామ్ డిలీట్ చేసి నేను చెప్పినట్లు ఇన్‌కాగ్నిటోలో వాడు. సెకండ్ థింగ్ యూజ్ ఎ యాప్ టైమర్ లిమిట్. టైమర్ పెట్టుకో. ఒక 20 మినిట్స్, హాఫ్ అన్ అవర్ టైమర్ పెట్టుకో. అంతకు మించి వాడకు. అస్సలు వాడకు. ఏదేమైనా అస్సలు వాడకు. ఓకే. ఇంకోటి నోటిఫికేషన్స్ ఆఫ్ చేసేయి. టర్న్ ఆఫ్ ద నోటిఫికేషన్స్. ఎవ్రీ టైమ్ దట్ ఫోన్ చిమ్స్ యూ వాంట్ టు ఓపెన్ దట్ యాప్. That's how it works. So take action and break your Instagram addiction. You will see a complete different self of yours.